అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ట్రంప్ సర్కార్కు మధ్య వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఆ యూనివర్సిటీలో చదువుతున్న విదేశీ విద్యార్థుల పేర్లు, వారి వివరాలు తమకు అందజేయాలని అధ్యక్షుడు డిమాండ్ చేస్తున్నారు. రీసెంట్ గా ఈ వ్యవహారంపై మరోసారి స్పందించిన ట్రంప్ యూనివర్సిటీపై మండిపడ్డారు. అమెరికాకు హార్వర్డ్ ఓ డిజాస్టర్ గా మారబోతోందని దుయ్యబట్టారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుతున్న కొందరు విద్యార్థులు ట్రబుల్ మేకర్స్ అని విమర్శించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇది చాలా తీవ్రమైన ఆరోపణ. అమెరికా జనాన్ని సంబోధిస్తూ మాట్లాడిన ట్రంప్, హార్వర్డ్ మన దేశాన్ని తీవ్రంగా అవమానిస్తోంది. ఏటా $5 బిలియన్ పైగా నిధులు తీసుకుంటోన్న ఆ విద్యా సంస్థలో జాతి వ్యతిరేక ధోరణి పెరుగుతోంది. దేశంలో మరికొన్ని కళాశాలలు కూడా ఇలాగే తయారవుతున్నాయి. దాన్ని బయట పెడితే పోరాడుతున్నారు. వారు పోరాడిన ప్రతిసారి మరో $250 మిలియన్ చొప్పున కోల్పోక తప్పదు అంటూ ట్రంప్ హెచ్చరించారు. హార్వర్డ్లో దాదాపు 31% మంది విదేశీ విద్యార్థులున్నారు. వారి లెక్క చెప్పమంటే యూనివర్సిటీ స్పందించట్లేదు. ఆ విద్యార్థులు ఎక్కడి నుంచి వచ్చారు, వారు సమస్యాత్మకమా అనేది మేం తెలుసుకోవాలని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత తీవ్రవాద భావజాలం ఉన్న ప్రాంతాల నుంచి కూడా ఈ యూనివర్సిటీకి విద్యార్థులు వస్తున్నారు. వారు మన దేశంలో సమస్యలు సృష్టిస్తామంటే మేమెలా చూస్తూ ఊరుకుంటాం? అలాంటి దేశాలు మనకు ఆర్థికంగా ఏమాత్రం సాయం చేయవు, హార్వర్డ్లో పెట్టుబడులు పెట్టవు. మరి అలాంటప్పుడు 31% మంది విదేశీ విద్యార్థులు ఎందుకని ఆలోచిస్తున్నాం. ఈ పరిమితిని 15% తగ్గించాలని భావిస్తున్నామంటూ ట్రంప్ వెల్లడించారు. ఇటీవల హార్వర్డ్ యూనివర్సిటీకి అందించే నిధుల్లో ట్రంప్ కోత విధించడంతో పాటు విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి ఉన్న అనుమతిని రద్దు చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ యూనివర్సిటీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ట్రంప్ చర్య అనైతికమని, నిబంధనలు ఉల్లంఘించడం అవుతుందని హార్వర్డ్ తెలిపింది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిన్న కుమారుడు బారన్కు సీటు ఇవ్వడానికి నిరాకరించినందుకే హార్వర్డ్ యూనివర్సిటీపై కక్ష సాధిస్తున్నారని పలువురు నెటిజన్లు ఆరోపిస్తున్నారు. హార్వర్డ్తో పాటు కొలంబియా, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీల్లోనూ సీటు దక్కకపోవడంతో న్యూయార్క్ యూనివర్సిటీకి చెందిన స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఫైనాన్స్ కోర్సు చదవడానికి బారన్ అడ్మిషన్ తీసుకున్నారంటూ పోస్టులు పెడుతున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా కుమార్తె మలియాకు 2017లో హార్వర్డ్ వర్సిటీలో సీటు లభించినా బారన్కు మాత్రం సీటు దక్కలేదు. దీనిపై ఆగ్రహంతో ఉన్న ట్రంప్ హార్వర్డ్ వర్సిటీని టార్గెట్ చేశారని మరికొందరు విమర్శిస్తున్నారు. అయితే హార్వర్డ్ యూనివర్సిటీలో సీటు కోసం బారన్ ఎప్పుడూ దరఖాస్తు చేయలేదని ట్రంప్ సతీమణి మెలానియా ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ఏది ఏమైనా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న కఠినమైన విధానాలతో గందరగోళంలో ఉన్న విదేశీ విద్యార్థులకు తాజాగా సోషల్ మీడియా వెట్టింగ్ దిగులు పట్టుకుంది. అమెరికాలో చదువు కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే విదేశీ విద్యార్థుల వీసా ఇంటర్వ్యూల స్కెడ్యూలింగ్ను తాత్కాలికంగా నిలిపివేయడంతో ఇది తెరపైకి వచ్చింది. వీసా దరఖాస్తుదారులకు అనుమతి ఇవ్వచ్చా లేదా అన్నది అంచనా వేయడం కోసం వారి ఆన్లైన్ యాక్టివిటీని తమకున్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుని అధికారులు నిశితంగా తనిఖీ చేయనున్నారు. దీన్నే సోషల్ మీడియా వెట్టింగ్ అంటారు. సంబంధిత విద్యార్థుల సోషల్ మీడియా ప్రొఫైళ్లను పరిశీలించిన తర్వాతే వీసా మంజూరు చేస్తారు. ఈ మేరకు అమెరికా సన్నాహాలు చేపట్టింది. ఈ కారణంగా తదుపరి ఆదేశాలిచ్చేదాకా విద్యార్థులకు వీసా ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ జారీని నిలిపివేశారు. ఇప్పటికే బుక్ చేసుకున్న ఇంటర్వ్యూలు కొనసాగుతున్నాయి. దేశంలోకి వచ్చేవారు ఎవరు, ఎలాంటి వారు, ఎందుకోసం రావాలని అనుకుంటున్నారు, ఇక్కడికి వచ్చి వారేం చేస్తారు వంటి వివరాలు తెలుసుకునే హక్కు ప్రతి సార్వభౌమ దేశానికి ఉంటుందని అమెరికా విదేశాంగ అధికార ప్రతినిధి టామీ బ్రూస్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఉదాహరణకు ఎవరైనా విద్యార్థి తన సామాజిక మాధ్యమ ఖాతాలో పాలస్తీనా జెండాను పోస్ట్ చేసినట్లయితే అతడి తీరును మరింత క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఆ విద్యార్థి వల్ల దేశ భద్రతకు ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారించుకున్న తర్వాతే అమెరికా విద్యా సంస్థల్లో చదువుకు వీసా అనుమతి లభిస్తాయి.